నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రధాన పార్టీకి రాధాకిషన్ రావు ఓడిగం. టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలించినట్లు పోలీసుల గుర్తింపు. తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో ప్రకటన. ఆ సభలోనే హస్తం గుటికి చేరనున్న భారాస కీలక నేతలు. నేతల వలసలపై ఆందోళన చెందొద్దని భావిస్తున్న భారాస. శ్రేణులను కాపాడుకోవడం, విస్తృతంగా ప్రజలకు వెళ్లడంపై దృష్టి. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో రెచ్చిపోయిన కొబ్బరి బొండాల వ్యాపారి. అనుచరులతో కలిసి జీహెచ్ఎంసీ సిబ్బందిపై రాళ్ల దాడి. సిరియాపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడి. 44 మంది దుర్మరణం, మృతుల్లో భారీగా సైనికులు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో బండారం బయటపడుతోంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి ఎస్ఐబిలో సమాచార ధ్వంసంపై మొదలైన దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ మలుపులు తిరుగుతోంది. తాజాగా టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావును అరెస్టు చేసి విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ ప్రధాన పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు ఏకంగా టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే రాధాకిషన్ రావు డబ్బు తరలింపు చేపట్టినట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా అరెస్ట్ అయిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు ఆగడాలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అనధికారిక కార్యకలాపాలకు వినియోగించుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. గత నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన ఆగడాలు పతాక స్థాయికి చేరాయి. ఓ ప్రధాన పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. సదరు పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం తన బృందాన్ని రంగంలోకి దింపారు. ఈ క్రమంలో ఏకంగా టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలింపు చేపట్టారు. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాల్లోని సదరు పార్టీ అభ్యర్థులకు డబ్బు పంపడంలో రాధాకిషన్ రావు బృందం కీలకంగా వ్యవహరించింది. పోలీస్ వాహనాలైతే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో ఈ ఎత్తుగడ అమలు చేశారు. ఈ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల్లో కొందరిని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. త్వరలోనే మరికొందరి అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ అంశాలు ఇమిడి ఉండడంతో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్టును చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆధారాల ధ్వంసం సెక్షన్లు మాత్రమే ఉండడంతో పోలీసులు ఈ దిశగా ఆలోచిస్తున్నారు. రాధాకిషన్ రావును నిన్న సుదీర్ఘంగా విచారించిన పోలీసులు అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయ్యాక కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. రాధాకిషన్ రావును చంచల్గూడ జైలుకు తరలించారు. రాధాకిషన్ రావును పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైళ్లు రూపొందించి అక్రమంగా పర్యవేక్షించడంతో పాటు ఎన్నికల సమయంలో అక్రమంగా నగదు తరలింపులో కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. రాధాకిషన్ రావు బృందం ప్రధాన పార్టీ నాయకులపై పోటీ చేసే ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంలోనూ కీలకంగా వ్యవహరించింది. దీనికోసం ముందుగా పలువురి నేతలు, వ్యాపారుల ప్రొఫైళ్లు రూపొందించి ఎస్ఐబి కార్యాలయంలో ప్రణీత్ రావుకు ఇచ్చేవారు. అతను వారి కదలికలు, కార్యకలాపాలపై సాంకేతిక సాయంతో రహస్యంగా సమాచారం సేకరించి తిరిగి రాధాకిషన్ రావుకు చేరవేసేవారు. దీని ఆధారంగా రాధాకిషన్ రావు బృందం క్షేత్రస్థాయిలో ఆపరేషన్లు చేపట్టి ప్రధాన పార్టీ ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంపై దృష్టి సారించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన భుజంగరావు సైతం అదే పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రైవేట్ ప్రొఫైళ్లు రూపొందించినట్లు దర్యాప్తులో బహిర్గతమైంది. భువనగిరిలో ఏసీపీగా ఉన్న భుజంగరావు అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం తొలుత అనిశాకు బదిలీ అయ్యారు. అతను విధుల్లో చేరకముందే ఇంటెలిజెన్స్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్కడ పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ ప్రైవేట్ ప్రొఫైళ్లను ప్రణీత్ రావుకు అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. చెంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను హైదరాబాద్ పోలీసులు 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. నిన్న ఉదయం 11 గంటల సమయంలో జైలు నుంచి తరలించారు. తొలి రోజు వీరిని పెద్దగా విచారించలేదని తెలిసింది. మరోవైపు అదుపులోకి తీసుకున్న రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు నుంచి వాంగ్మూలం తీసుకున్న అనంతరం వదిలేశారు. కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో ప్రకటనకు హైదరాబాద్ తుక్కుగూడ సభ వేదిక కానుంది. గత ఏడాది సెప్టెంబర్ 17న జరిగిన సభ కంటే వచ్చే నెల 6న నిర్వహించే జనజాతర సభకు భారీగా జన సమీకరణ చేయాలని పీసీసీ నిర్ణయించింది. భారాసాకు చెందిన కీలక నేతలు సైతం తుక్కుగూడ సభ వేదికగానే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి మాత్రం ఇవాళే హస్తం గూటికి చేరనున్నారు. లోక్సభ ఎన్నికల్లో కీలకమైన జాతీయ మేనిఫెస్టోను కాంగ్రెస్ హైదరాబాద్ వేదికగా ప్రకటించనుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా పాలనను రోల్ మోడల్గా భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడి నుంచే 5 న్యాయ గ్యారంటీల్ని వెల్లడించాలని నిర్ణయించింది. గతేడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలోని రాష్ట్ర కాంగ్రెస్ సభ నిర్వహించిన
రాజీవ్ గాంధీ ప్రాంగణాన్ని ఇందుకు వేదికగా ఎంచుకున్నారు. ఏప్రిల్ 6న జనజాతర పేరుతో నిర్వహించే సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా గతంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఏ రకంగా అయితే హామీలు ఇచ్చి అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ఉరుకులు పెట్టిస్తూ ఉన్నామో అన్ని రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ మోడల్గా ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచన ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అటువంటి కార్యక్రమాన్ని తుక్కుగూడలో రాజీవ్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే కార్యక్రమాలను కూడా మల్లికార్జున్ ఖర్గే గారు, అట్లాగే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అందరూ వచ్చేటట్టుగా ఆ సభలో ప్రకటనలు కూడా ఉంటాయి. భారాసాకు చెందిన కీలక నేతల చేరికకు సైతం జనజాతర సభ వేదిక కానుంది. సీనియర్ నేత కె కేశవరావు ఆ రోజే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. తెలంగాణ సాధనకే నాడు తెరాసలోకి వెళ్లానని, రాష్ట్రమిచ్చింది కాంగ్రెస్సే కాబట్టి ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరుతున్నానని ఆయన తెలిపారు. అవసరమైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని కేకే వ్యాఖ్యానించారు. అటు భారాసా సిట్టింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్యతోనూ సంప్రదింపులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు. వచ్చే నెల 6న జరిగే జనజాతర సభ వేదికగా తండ్రి కుమార్తె అధికార పార్టీలో చేరతారని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ మేయర్ కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి మాత్రం ఇవాళే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. నాయకులు పార్టీ మారడంపై ఆందోళన చెందకుండా శ్రేణులను కాపాడుకోవడం, విస్తృతంగా ప్రజలకు వెళ్లడంపై దృష్టి పెట్టాలని భారత రాష్ట్ర సమితి భావిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీని వెడుతున్న వారి గురించి ఎక్కువగా ఆలోచించరాదన్న భావనలో భారాస నాయకత్వం కనిపిస్తోంది. ఇప్పుడు వెళ్లేవారు భవిష్యత్తులో వెనక్కి వచ్చినా తీసుకునే ప్రసక్తి లేదంటూ కార్యకర్తల్లో స్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి కీలక నేతల వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అధికారాన్ని కోల్పోయి 4 నెలలు కూడా గడవకముందే నేతలంతా ఇతర పార్టీలోకి వరుస కడుతున్నారు. సిట్టింగ్ ఎంపీలు మొదలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, మాజీలు ఇలా వివిధ స్థాయిల్లోని నేతలు కాంగ్రెస్ భాజపాలో చేరుతున్నారు. భారాసాను వీడి అటు భాజపా ఇటు కాంగ్రెస్ లో ఎంపీ అభ్యర్థులుగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. మరికొందరు ఇతర సమీకరణాలు, అంశాలను దృష్టిలో ఉంచుకొని పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. లోక్సభ అభ్యర్థిత్వం ఖరారు చేసిన తర్వాత చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పగా, ఎంపీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత కడియం కావ్య పోటీ చేయబోనని లేఖ రాసి ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారాసాలో కేసీఆర్ తర్వాత 2వ స్థానంలో ఉన్న సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు తాను కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సీనియర్ నేత కడియం శ్రీహరి కూడా పార్టీని వీడేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ నేతలు కడియం నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. వివిధ కారణాల వల్ల భారత రాష్ట్ర సమితి ప్రజల్లో ఆదరణ కోల్పోతోందని, ప్రజలకు సేవ చేయాలంటే ప్రత్యామ్నాయ మార్గం అవసరమని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలువురు గులాబీ కండువాను పక్కకు పెట్టగా ఇంకా కొంతమంది నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. తాజా పరిణామాలన్నీ భారత రాష్ట్ర సమితి అధిష్టానానికి ఇబ్బందికరంగా మారాయి. అసలే అధికారం కోల్పోవడంతో పాటు ఇతర సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో నేతల వలసలు మరింత ఇక్కట్లలోకి నెట్టాయి. అయితే ఈ పరిస్థితుల్లో వలసల గురించి ఆందోళన చెంది గులాబీ శ్రేణుల ధైర్యం దెబ్బతీయరాదని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఉద్యమ ప్రస్థానంలో ఎంతో మంది నేతలు పార్టీలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరింతగా పెరిగిందని, అదే తరహాలో పార్టీ నుంచి కూడా కొందరు వెళ్లిన వారు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. నేతలు వెళ్లినంత మాత్రాన ప్రజల్లో పార్టీకి ఆదరణ తగ్గదని, శ్రేణులను కాపాడుకుంటే ఇబ్బందులు ఉండబోవని భారస భావిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు వారి అవసరాలు, రాజకీయ స్వార్థం కోసం పార్టీని వీడుతున్నారని భారస నాయకత్వం మండిపడుతోంది. అటువంటి నేతలు పోయినంత మాత్రాన ఎలాంటి నష్టం జరగబోదని, కష్టపడితే మళ్లీ పుంజుకోవచ్చు అని చెబుతున్నారు. మొదటి నుంచి పార్టీతో ఉన్నవారికి, నమ్మకంగా ఉన్నవారికి తగిన గౌరవం ఇవ్వడంతో పాటు అవకాశం ఉన్న చోట కొత్త నాయకత్వాన్ని తయారు చేసేలా కార్యాచరణ చేపట్టాలని భావిస్తున్నారు. నేతలు వలస వెళ్లినప్పటికీ విస్తృతంగా ప్రజల్లో ఉండడం ద్వారా పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవచ్చని, ఆ దిశగా శ్రేణులను సమాయత్తం చేయాలన్నది అధినాయకత్వం ఆలోచన. అందులో భాగంగానే ఇప్పుడు వెళ్లిన నేతలు తర్వాత వచ్చి కాళ్లు పట్టుకున్నప్పటికీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తి లేదని ముఖ్య నేతలు ప్రకటనలు చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు సహా సీనియర్ నేతలతో భారస అధినేత కేసీఆర్ మాట్లాడారు. పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. భారాసాను వీడి వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
ఇటీవల గులాబీ పార్టీ నుంచి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో మంచిదారి వెతుక్కోవాలని తనకు కొందరు ఫోన్ చేసి సూచించినట్లు తెలిపారు. బీఆర్ఎస్, బీఎస్పీ కూటమి ప్రయత్నం కానీ, భారాసాలో చేరాలనే నిర్ణయం కానీ ఆలోచించి తీసుకున్నవేనన్నారు. సొంత పిల్లల భవిష్యత్తు కోసమో, హంగులు, ఆర్భటాల కోసమో రాజకీయాల్లోకి రాలేదని వెల్లడించారు. తాను పుట్టిన సమాజం చాలా వేదనతో వెనుకబడి ఉందని, వారి జీవితాల్లో సమూల మార్పు కోసమే ప్రజా జీవితంలోకి వచ్చినట్లు వివరించారు. ఓటమితో వచ్చే కష్టాలను భరించగలిగే వాడే నిజమైన నాయకుడన్న ఆర్ఎస్, భారాస లాంటి ఉద్యమ పార్టీలో పిరికి పందలకు స్థానం ఉండకూడదని వ్యాఖ్యానించారు. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైనా క్షమించరాని నేరానికి పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. వరంగల్ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య పోటీ నుంచి వైదొలగడంతో ఆ స్థానాల్లో ఎవరిని ప్రకటించాలనే అంశంపై భారాస దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇప్పటికే పార్టీ మారారు. వరంగల్ నుంచి గట్టి అభ్యర్థిని బరిలో నిలిపే దిశగా భారాస కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇటీవలే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరలేదు. ఆయన్ను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించి వరంగల్ నుంచి పోటీకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాజయ్యను బరిలో దింపితే కడియం వర్గానికి గట్టి ప్రత్యర్థిగా ఉంటారని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్న, జోరిక రమేష్, బోడ నిండలు పేర్లను భారాస అధిష్టానం పరిశీలిస్తోందని సమాచారం. నీరు అందక ఎండిపోతున్న పంటలను పరిశీలించేందుకు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రేపు జిల్లాలో పర్యటించనున్నారు. జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. సాగునీరు అందక ఎండిపోతున్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు కరువుకు అల్లాడుతున్న రైతుల్లో ధైర్యాన్ని నింపేందుకు కేసీఆర్ ఆయా ప్రాంతాల్లో పర్యటన చేపట్టనున్నారు. జనగాం జిల్లా దేవరుప్పల, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, నల్గొండ జిల్లా అలియా మండలాల్లో కేసీఆర్ పర్యటన ఉండనుంది. కేసీఆర్తో పాటు సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పర్యటనలో పాల్గొననున్నారు. మేనిఫెస్టోలోని హామీ మేరకు ఒకేసారి 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసేలా ఆర్బీఐ, బ్యాంకులతో చర్చలు జరుపుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత సర్కార్ విడతలుగా రుణమాఫీ చెల్లించి రైతులకు ఎలాంటి ప్రయోజనం దక్కకుండా చేసిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఓఆర్ఆర్ కుదుట పెట్టి మరీ సగం మందికే అమలు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతోందని, మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆర్థిక పరిస్థితి దిగజారినప్పటికీ రైతుల శ్రేయస్సుకే తాము తొలి ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. అధికారంలో ఉండగా ఏనాడు పంట పొలాలను సందర్శించని భారాస నేతలు ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆక్షేపించారు. పంటల బీమా పథకం అమలు చేసి ఉంటే పంటలు ఎండిపోయిన రైతులను ఆదుకునేందుకు అవకాశం ఉండేదని వెల్లడించారు. 2023-24 యాసంగి సీజన్కు సంబంధించి దాదాపు 93% రైతు బంధు నిధులు జమ చేశామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి భిన్నంగా అకాల వర్షాలు, వడగండ్లకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 పరిహారం అందిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మొబైల్ ఫోన్ను పరిశీలించి ఆమ్ ఆద్మీ పార్టీ, ఆప్ లోక్సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ప్రయత్నిస్తోందని ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు. కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని కోరుతూ ఈడీ గురువారం కోర్టులో వినిపించిన వాదనలపై అతిషి వ్యాఖ్యానించారు. భాజపా రాజకీయ ఆయుధంగా ఈడీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేసు దర్యాప్తు కోసం ఈడీ పాస్వర్డ్లు అడగడం లేదని, కేజ్రీవాల్ ఫోన్లో ఏముందో తెలుసుకునేందుకు ఇది భాజపా చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. ఆప్ లోక్సభ ఎన్నికల వ్యూహాలు, ప్రచార ప్రణాళికలు, విపక్ష ఇండియా కూటమి నేతలతో జరిపిన చర్చలు, మీడియా, సోషల్ మీడియా ప్రచారానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అతిషి ఆరోపించారు. ఈ నెల 31వ తేదీ ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఆప్ నిర్వహించే మహార్యాలీకి ఇండియా కూటమికి చెందిన ముఖ్య నేతలు హాజరవుతారని ఆప్ నేత గోపాల్ రాయ్ తెలిపారు. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్, టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్, డీఎంకే నేత శివ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పన తదితర నేతలు హాజరు కానున్నారని చెప్పారు. కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ ఈ ర్యాలీలో ప్రసంగించే విషయమై తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. 20,000 మందికి పైగా ప్రజలతో సభ నిర్వహణకు సంబంధించి అధికారుల నుంచి అనుమతి తీసుకున్నట్లు ఆప్ నేత గోపాల్ రాయ్ వెల్లడించారు. మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఈ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలి విడత పోలింగ్ జరిగే ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి చివరి దశ పోలింగ్ రోజు అయిన జూన్ 1 సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచురణ చేపట్టకూడదని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఫలితాల గురించి అంచనాలతో పాటు ఇతర ఎలాంటి సర్వేలను ప్రసారం చేయకూడదని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని నిజామాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఆర్మూరు నియోజకవర్గ పరిధిలోని నందిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పని చేయాలంటే ప్రశ్నించే గొంతుక కావాలని, అప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. అందుకే లోక్సభ ఎన్నికల్లో తనకు ఓటేయాలని బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. ఈ 3 నెలల ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో సమయానికి రైతు బంధు వస్తుండే, మరి పెన్షన్లు కానీ అన్ని రకాల నిధులు వస్తున్నాయి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన అబద్ధ వాగ్దానాల వల్ల ముఖ్యంగా రైతు బంధు అందక అప్పులు చేసి ఇవన్నీ చూస్తున్న గతంలో ఆ విధంగా లేకుండే కరెంటు కొరత కానీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 20 లక్షల ఎకరాల పంట ఎండిపోయింది, రైతులు నష్టపోయినారు. దీనికి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్న ప్రభుత్వం. అది కేవలం కక్ష సాధింపు ధోరణిలో ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజా పరిపాలన పక్కదారి పట్టించిండు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో చాలా మంది అధికారులను అరెస్ట్ చేయడం తప్ప వేరే పని లేవు. పేపర్లో చూస్తే అరెస్టులు, రిమాండ్లు తప్ప మరి రైతులకు ఈ విధంగా చేస్తున్నామనేటువంటి వార్తలు కూడా లేదు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పనితీరుపై ఫ్రాన్స్ రాయబారి డాక్టర్ థియరీ మౌథౌ ప్రశంసలు కురిపించారు. పట్టణ రవాణా వ్యవస్థలో నూతన ఆవిష్కరణ, సాంకేతిక పురోగతికి మెట్రో రైలు చక్కటి ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. ఫ్రాన్స్ ప్రతినిధులతో కలిసి మెట్రో రైల్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన థియరీ మథౌకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ఎన్టీ ఎండీ కేవీబీ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మెట్రో రైలు సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతికత సహా ఇతర ముఖ్య వివరాలను మెట్రో ఎండీ ఫ్రాన్స్ రాయబారి బృందానికి వివరించారు. అనంతరం కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ను ప్రత్యక్షంగా చూసిన రాయబారి బృందం దేశంలో అగ్రగామి వ్యవస్థగా ఉన్న సిబిటిసిని హైదరాబాద్ మెట్రో రైలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి తాను పనిచేస్తున్న బ్యాంకు ఖాతాదారుల ఖాతాల్లో నగదును మాయం చేసిన ఫీల్డ్ ఆఫీసర్ను నాగార్జున సాగర్ పోలీసులు అరెస్టు చేశారు. హిల్ కాలనీలోని గ్రామీణ వికాస్ బ్యాంకులో రమావత్ గిరీష్ ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి తన డబ్బు పోగొట్టుకోవడమే కాకుండా ఖాతాదారుల అకౌంట్లలో దాదాపు 7 లక్షల రూపాయలను వాడుకున్నాడు. గమనించిన బ్యాంకు అధికారులు సదరు ఉద్యోగిపై ఫిర్యాదు చేయగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నాగార్జున సాగర్ సీఐ బీసన్న తెలిపారు. బ్యాంకులో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటావో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డబ్బులు కావచ్చు, బ్యాంక్ వచ్చినటువంటి డబ్బులు ఆయన ఒక 6 లక్షల రూపాయలని బ్యాంకు తెలియకుండా మనీని యూజ్ చేసుకోవడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ కమిషన్ చేశారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. సో దాని బేస్ మీద మేము కూడా కేసు చేసి అతను ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి ఏమైనా యాప్స్ ఉంటే అవి ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలలో కూడా మానసికంగా కూడా మీ కుటుంబాలను నిర్వీర్యం చేస్తాయి. కాబట్టి దయచేసి పిల్లల్ని యొక్క ప్రవర్తనను మీరు గమనించి వాళ్ళు ఇటువంటి యాప్స్లో ఆడకుండా అదే యాప్ ఒకటి, దఫా బెట్, డిఏఎఫ్ఏ దఫా బెట్ ఒకటి, 1x బెట్ అని ఒకటి, తర్వాత రమ్మీ కల్చరు, తర్వాత గల్లీ బెట్, ఇవన్నీ కూడా ఆన్లైన్ యాప్స్. సో ఇటువంటివన్నీ నడుస్తూ ఉన్నాయి. దయచేసి పేరెంట్స్ ఈ విషయంలో ఖచ్చితంగా మీరు మీ పిల్లల యొక్క బిహేవియర్ని మొదట్లోనే మీరు గమనించగలిగితే మీ కుటుంబానికి మీరు నిలిచిన వాళ్ళు చెప్తారు. హైదరాబాద్ శివారు రాజనగర్లో ఓ కొబ్బరి బొండాల వ్యాపారి, అతని అనుచరులు రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న జేహెచ్ఎంసీ సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. ఉదయాన్నే విధుల్లోకి వెళ్లిన మున్సిపల్ సిబ్బంది రోడ్డు పక్కన ఫుట్పాత్పై కొబ్బరి బొండాలు పెట్టొద్దని సదరు వ్యాపారికి సూచించారు. అయినా వారు వినకపోవడంతో కొబ్బరి బొండాలను జేహెచ్ఎంసీ వాహనంలో వేసేందుకు యత్నించారు. దాంతో కోపోద్రిక్తులైన వ్యాపారి, అతని అనుచరులు మున్సిపల్ సిబ్బందిపై ఒక్కసారిగా రాళ్ల దాడికి తెగబడ్డారు. బాధిత సిబ్బంది రాజనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బూతులు తిడుతూ తమపై రాళ్ల దాడికి దిగారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భారత నౌకాదళం మరోసారి సముద్రపు దొంగల ఆట కట్టించింది. అరేబియా సముద్రంలో హైజాక్ గురైన ఇరాన్కు చెందిన చేపల బోటును భారత నౌకాదళం రక్షించింది. అందులోని దాదాపు 23 మంది పాకిస్తానీ సిబ్బందిని సురక్షితంగా కాపాడింది. యెమన్కు చెందిన సోకోట్రా ద్వీప సమూహానికి దాదాపు 90 నాటికల్ మైళ్ల దూరంలో ఇరాన్ చేపల బోటు అల్ కంబార్ 786 సముద్రపు దొంగల చేతికి చిక్కినట్లు భారత నౌకాదళానికి సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భారత్ ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ త్రిశూల్ నౌకలను రంగంలోకి దించింది. దాదాపు 12 గంటల ప్రత్యేక ఆపరేషన్ అనంతరం బోటును అదుపులోకి తీసుకున్నారు. దీంతో అందులో ఉన్న పైరేట్లు లొంగిపోగా 23 మంది పాకిస్తాన్ జాతీయులు సురక్షితంగా బయటపడ్డట్లు భారత నేవీ పేర్కొంది. రక్షించిన ఆ బోటును సురక్షిత ప్రాంతానికి తరలించడానికి భారత నేవీ ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టాయి. ఆ బోటు తిరిగి తన కార్యకలాపాలు కొనసాగించడానికి తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దేశాలతో సంబంధం లేకుండా సముద్ర, నావికుల భద్రత విషయంలో ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నట్లు నేవీ ప్రకటించింది. హమాస్తో యుద్ధం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ సిరియాపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఆ దేశ అతిపెద్ద నగరమైన అలెప్పోపై జరిగిన ఈ దాడుల్లో దాదాపు 44 మంది మృతి చెందారని, వీరిలో 36 మంది సిరియా సైనికులేనని ఓ యుద్ధ పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలయ్యాక సిరియా సైన్యానికి ఈ స్థాయి ప్రాణనష్టం వాటిల్లడం ఇదే మొదటిసారని తెలిపింది. అలెప్పో విమానాశ్రయం సమీపంలోని హెజ్బొల్లాకు చెందిన క్షిపణి నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ పేర్కొంది. దేశ నలుమూలలోని ప్రఖ్యాత పురాతన చిత్రాలను, విగ్రహాలను ప్రజలకు చేరువ చేసేందుకు వేలం నిర్వహిస్తున్నామని ప్రముఖ వేలం సంస్థ టోడీవాలా నిర్వాహకులు మాల్కామ్ తెలిపారు. ఏప్రిల్ 16న ముంబైలో జరిగే వేలాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. భిన్న ప్రాంతాలకు చెందిన సుమారు 50 రకాల అపూర్వ చిత్రాలు, పురాతన విగ్రహాలను సందర్శనకు ఉంచినట్లు తెలిపారు. హైదరాబాద్లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో 4 రోజుల పాటు ఈ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు చెప్పారు.